ఇదిగోండమ్మా, రండమ్మా. అమ్మా, మా ఊరికి ఇబ్బంది వచ్చినప్పుడు మీరే దేవతలా దిగివచ్చి మమ్మల్ని కాపాడారు. 30 ఏళ్లకి ముందు మీరెలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారమ్మా. రోజు రోజుకి మారిపోతున్న మనుషులున్న ఈ ప్రపంచంలో మీరు చెక్కు చెదరకుండా ఉన్నారమ్మా. మీరు మీ కుటుంబము చల్లగా ఉండాలమ్మా. రండమ్మా, దర్శనం చేసుకుందరు. ఏంటి నాన్న, ఝాన్సీ అమ్మకి వీళ్ళు ముందే తెలుసా? తెలుసమ్మా. 30 ఏళ్లకి ముందు ఈ జనాలకి ఒక ఇబ్బంది వచ్చింది. అప్పుడు అత్తయ్యనే స్పాట్లో 30 లక్షలు తీసి వారికి ఇచ్చారు. అందుకే ఈ మర్యాద అంతా. 30 లక్షలా? అయ్యో నాన్న, అంత అమౌంట్ ఇప్పటికీ కూడా చాలా ఎక్కువ కదా. అవునమ్మా, ఇలాంటి వాళ్ళందరికీ ఎందుకు డబ్బులు వస్తుంటాయో తెలియదే. ఆ డబ్బుతో ఏం చేయాలో కూడా తెలియదు వీళ్ళకి. సరే రండి, మనమేం చేయగలంలే. రవి, జాను, దండం పెట్టుకో. ఏంటి, వీళ్ళ పూజా విధానం చూస్తుంటే ఇబ్బందిగా ఉందా? అయ్యో అలాంటిదేం లేదు జాను. నువ్వు అలాగే చూస్తున్నావని నీ చూపులోనే తెలుస్తోంది. రవి, వీళ్లకున్న ఆచారమే ఈ ప్రపంచంలో ఆదినాటి ఆచారం. వీళ్ల జాతిలోనే పుట్టి వాళ్లని, ప్రకృతిని వీళ్ళు దేవుళ్ళుగా కొలుస్తారు. ఈ ప్రపంచంలో ప్రకృతికి మించిన శక్తి ఇంకొకటి లేదు అని పూజించటం ఇలాంటి ఎంతో మందికి ఉన్న నమ్మకం బాబు. నమ్మకంతో దండం పెట్టుకో. ఈ ప్రకృతి వీళ్ల దైవం. నువ్వడిగింది ఇస్తుంది. అయ్యయ్యో, పూజారేంటి ఇలా ఆడుతున్నాడు? స్వామి బాగా ఉగ్రంగా ఉన్నట్టున్నాడే. భయం వేస్తుంది. మనకెందుకులే, మనం మన పక్కకుందాం. నాకు కావలసిన కొండ పువ్వు పుట్టతేనే తీసుకురా. పో. అయ్యా, అవి నేనెక్కడైనా వెతకాలి? అవి నీకే దొరుకుతాయి. అది నీ చేతికి దొరికితే నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోతాయి. పో.
అయ్యా చూసి పూజారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారా? తెలియట్లేదు బ్రో. ఏంటిదంతా ఆ? నాకెందుకు అందరు దండం పెడుతున్నారు? ప్రతి సంవత్సరం మేము ఈ పూజ చేసినప్పుడు మాలోనే ఒకరికి పూని మా దేవుడు ఆయనకు కావలసిన కొండ పువ్వు పుట్ట తేనె తెమ్మని అడుగుతారు. అలా ఎవరు వెళ్ళి తీసుకొస్తారో వాళ్ళని మేము మా అందరి నాయకుడిగా చూస్తాము, మా స్వామి వారసుడు అనుకుంటాం. ఇప్పటి వరకు మా అందరిని దాటి ఎవరికీ దొరకని ఆ మహాభాగ్యం మీకిప్పుడు దొరికింది. దానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. పూజ పూర్తయ్యేలోపు వెళ్ళి ఆ పువ్వు తేనె తీసుకుని రండి. జాను, నేనెందుకని తీసుకురావాలి? ఏంటి జాను, కొండ పువ్వంట, పుట్ట తేనంట, నేను ఈ అడవిలో ఎక్కడికని పోయి తీసుకురాను? జాను, ఇది అస్సలు కరెక్ట్ కాదు. అయ్యా, మీ వాళ్ళకి చెప్పుకోండి. రవి సార్, ఏంటి రవి సార్, స్వామి నేరుగా మీ దగ్గరకు వచ్చి ప్రేమతో ఒక విషయం అడిగారు. ఇలా కుదరదు అని చెప్తున్నారు. అడిగారని పువ్వుకి తేనెకి అడవిలోకి వెళ్ళి తిరగమంటావా? నాకు ఇలాంటివి అస్సలు అలవాట్లేదు. అదే కదా, లండన్లో చదువుకున్న వాడిని అడవికి వెళ్ళమంటున్నారే. అసలు మా అల్లుడు ఎలా పెరిగాడో ఏమన్నా తెలుసా? అడవిలోకి పంపి అల్లుడిని మొత్తానికి చంపేద్దని ప్లాన్ చేసావా ఏంటి? నువ్వు కావాలంటే ఆ పువ్వు తేనె తీసుకురా. నా అల్లుడు మాత్రం అడవికి వెళ్ళడానికి ఒప్పుకోను. దానికి నేను అనుమతి కూడా ఇవ్వను. గణేష్, మరేంటత్తయ్య, అల్లుడిని అడవికి పంపించమని చెప్తున్నారు, మనం ఎలా పంపిస్తాం మరి? రవి, జాను, ముఖ్యమైన తంతు ఇది గాని నువ్వు చెయ్యకపోతే ఈ పూజంతా వ్యర్థమైపోతుంది. జాను, నాకు బదులు వేరే ఎవరినైనా వెళ్ళమని చెప్పొచ్చు కదా. లేదు రవి, దేవుడే నిర్ణయించిన తర్వాత వేరే ఎవ్వర్నీ పంపించడం కుదరదు. నువ్వే వెళ్ళాలి. నేనెక్కడికని పోయి వెతకను జాను. ఆ దేవుడే నీకు దారి చూపిస్తాడు. సరే, వెళ్తానులే. రవి సార్, నేను కూడా మీతో వస్తాను. ఎందుకు? వస్తాను రవి సార్. మిమ్మల్ని ఒక్కరిని అడవికి పంపించడం డేంజర్ కదా. నువ్వు నాతో రావటం నాకు ఇంకా డేంజర్ కదా. లేదు, పర్వాలేదు, నేను వెళ్తాను. రే కేడి, మావా, జాగ్రత్తగా వెళ్ళేసి రారా. నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను రా. ఏంటి వెయిట్ చేస్తావా? రేయ్, మీరు రండ్రా. నలుగురు నాలుగు వైపులు వెతికితే తొందరగా దొరుకుద్ది.